గాంధీ భవన్లో మాజీ ఉప ముఖ్యమంత్రి జేవీ నరసింగరావు శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ వివేక్ సహా ఇతర నేతలంతా పాల్గొన్నారు. పేదల అభ్యున్నతి కోసం నరసింగరావు చేసిన కృషిని కొనియాడారు లీడర్స్. గతంలో తెలంగాణ విషయంలో కీలక పాత్ర వహించిన మహానుభావుడు, తెలంగాణ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించినవాడు, తన శత జయంతి ఉత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవడం, నివాళులు అర్పించడం ఒక అవకాశంగా భావిస్తాం. తెలంగాణ విషయంలో విలీనం తర్వాత ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, హక్కులు కాపాడబడాలని, తెలంగాణ ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణంలో అభివృద్ధిని కాంక్షిస్తూ పెద్ద మనుషుల ఒప్పందాల లాంటిలో సాక్ష్యంగా నిలబడ్డ మహానుభావుడు. వాటన్నిటికీ అడ్డంకులు సృష్టించబడ్డాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం చారిత్రాత్మకం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గారి చొరవ ఈ విషయంలో గుర్తు చేసుకోవాల్సిన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, గుర్తు చేసుకుంటూ, ఆయన ఆలోచన శైలిలో ప్రస్తుత పాలకులు తెలంగాణ విషయంలో అభివృద్ధి, సంక్షేమ, మిగతా కార్యక్రమాలలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని, వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తే తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కాబడుతుందని, కానీ ఆషామాషి కార్యక్రమాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదని తెలియజేస్తారు.